అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు ప్రకటన గ్రంథ ప్రవచనముల ఈ ధ్యానములకు మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన అంశము మనకున్నది. క్రీస్తు విరోధి ఎవరు? క్రీస్తు విరోధి ఎవరో మనము తెలుసుకోవాలంటే ఈ అంశం గురించి మనం తెలుసుకోవాల్సిన బైబిల్లోని విషయములన్నీ కూడా ఈ చక్కటి ఈ పుస్తకములో మీ కొరకు అన్నీ కూడా సమకూర్చించాము. ఈ పుస్తకాన్ని మీరు ఎలా పొందాలి? స్క్రీన్ మీద ఉన్న ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఇది మీకు ఉచితంగా మీకు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. లేక ఆ వెబ్సైట్కి మీరు దర్శించండి. ఇది మీ చేతుల్లో ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకొని ఈ విధంగా క్రీస్తుతో మన సంబంధం పెరగాలని, ఆయన రాజ్యంలో మనం జీవించాలని ఉద్దేశంతో ఇవి మీ కొరకు ఉచితంగా అందిస్తూ ఉన్నాము. క్రీస్తు విరోధి ఎవరు? క్రీస్తు విరోధి ఎవరో దేవుని వాక్యము మనకి తెలియచేస్తున్నది. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి మా మనోనేత్రములను మీరు తెరవవలసిందిగా యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నెబుకద్నెజరుకు దేవుడు ఒక చక్కటి కళ అనుగ్రహించారు. మనం ఇంతకుముందు చూసాము. ఆ కళను నెబుకద్నెజరు మర్చిపోయాడు. దానియేలు అదే కళను దానియేలు వివరించాడు. కళను వివరించడం మాత్రమే కాదు, ఆ కళ భావాన్ని కూడా దానియేలు నెబుకద్నెజరుకు తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత నెబుకద్నెజరు ఏమన్నాడో తెలుసా? రాజుకు నెబుకద్నెజరు దేవుని శక్తిని తెలుసుకొని అంగీకరించి దానియేలుతో ఇలాగా నేను, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనము, నీ దేవుడు దేవతలకు దేవుడును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడు. నెబుకద్నెజరు చాలా చాలా ఆనందించాడు. ఇప్పుడు దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్తే ఆ కళ యొక్క భావము నెబుకద్నెజరు యొక్క మనసులో ఉండిపోయింది. దానియేలు ఏమన్నాడు? రాజా, తామే ఆ బంగారపు శిరస్సు, బబులోను ఒక బంగారపు శిరస్సుకు దానియేలు పోల్చాడు. నెబుకద్నెజరు చాలా సంతోషించాడు. రాజుకు నెబుకద్నెజరు ఒక పెద్ద బంగారపు ప్రతిమను 90 అడుగుల కంటే ఎత్తుగా ఉన్న ఆ బంగారు ప్రతిమను దూర అనే ప్రాంతంలో నిలబెట్టించి ఇక ఆయన రాజ్యంలో ఉన్న గొప్ప వ్యక్తులను, ప్రధానులను, అధికారులందరినీ కూడా రాజుకు నెబుకద్నెజరు పిలిపించాడు. పిలిపించి ఇప్పుడు అందరూ కూడా అక్కడ కూడుకున్నప్పుడు గొప్ప సంగీతము వినబడింది. ఆ సంగీతము వినబడినప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఆ ప్రతిమకు నమస్కరించాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే
వేయబడును. ఒక ఒక ఆజ్ఞ నెబుకద్నెజర్ జారీ చేశాడు. ఎప్పుడైతే సంగీతము వినబడిందో ఇక ఆ మైదానములో కూడిన వారందరూ కూడా ఇప్పుడు ఆ బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించటము మొదలుపెట్టారు. అందరూ చేశారు, కానీ ముగ్గురు తప్ప. ఆ ముగ్గురు ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు యూదులు యెరూషలేము నుండి తీసుకొని రాబడిన ఈ ముగ్గురు యవనస్తులు దానికి నమస్కరించలేదు. రాజుకు నెబుకద్నెజర్ దగ్గరికి వారిని తీసుకొని వచ్చారు. నెబుకద్నెజరు మండిపడ్డాడు. ఒకవేళ నెబుకద్నెజర్ చెప్పిన ఆ ఆజ్ఞ వారికి అర్థం కాలేదేమో అని నెబుకద్నెజరు మరొక ఛాన్స్, రెండోసారి మీకు ఇంకొక అవకాశం నేను ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ యవనస్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగో నెబుకద్నెజరుతో ఏమన్నారో తెలుసా? రాజా, మా దేవుడు గొప్ప దేవుడు, ఈ ప్రతిమకు మేము నమస్కరించలేము. నెబుకద్నెజరు మండిపడ్డాడు. మీరు ఈ ప్రతిమకు నమస్కరించకపోతే మీకొచ్చే శిక్ష ఏంటో తెలుసా? ప్రక్కనే ఆ దగ్గరలోనే మండుచున్న ఒక అగ్ని గుండములాగా నెబుకద్నెజర్ ఏర్పాటు చేశాడు. వెంటనే వీరన్నారు, మా దేవుడు, మేం పూజించుచున్న ఈ దేవుడు నీ చేతిలో నుండి, ఆ అగ్ని గుండములో నుండి మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఇప్పుడు నెబుకద్నెజరు నిజంగా మండిపడిపోయాడు. వెంటనే తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు వేడిగా చేయమన్నాడు. ఆ ఏర్పాట్లో ఈ యవనస్తులను ఏమీ కదలనివ్వలేదు. నెబుకద్నెజరు ఇప్పుడు వారిని బంధించి ఆ మండుచున్న అగ్నిగుండములో వేయమన్నాడు. ఈ యవనస్తులు ఇచ్చిన సాక్ష్యము ఎంత గొప్ప సాక్ష్యము! ఒకవేళ మేము సేవిస్తున్న మా దేవుడు రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపనీయమనియో, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకోను. అలాంటి పట్టుదల, అలాంటి భక్తి ఈ రోజున మనకున్నదా? నిజంగా అట్టి భక్తి వారు చూపించారు. నెబుకద్నెజర్ మండిపడి ఇప్పుడు ఆ అగ్నిగుండాన్ని ఎక్కువగా చేయించాడు. 7 అంతలు వేడిమిగా చేయించాడు. వారిని బంధించి అందులో పడవేయమన్నప్పుడు నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. ఆ పరిస్థితిని చూసి ఆ పడవేసిన ఆ సైనికులు వారు చనిపోయారు, కానీ ఆ అగ్నిలో పడిన ఈ ముగ్గురు యవనస్తులు పరిస్థితిని చూసి నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. నెబుకద్నెజర్ అంటున్నాడు, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనములో నెబుకద్నెజర్ అంటున్నారు, ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్ని గుండము నడుమ పడవేసేసరికి నెబుకద్నెజరు ఏమన్నాడో తెలుసా ప్రియులరా? రాజుకు నెబుకద్నెజరు, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. 3 పడవేశాము, 3 బంధించి పడవేశాము, కానీ ఈ అగ్ని గుండము, ఈ మండుచున్న అగ్ని వారిని చంపలేకపోయింది. అంత మాత్రమే కాదు, మేము 3 పడవేస్తే 4వ వ్యక్తి కనపడుతున్నారు. ఆ 4గా కనపడుతున్నారు. ఆ 4వ వ్యక్తి ఖచ్చితంగా ఒక దేవత రూపంలో ఉన్నాడు. దేవుడని నెబుకద్నెజరు గ్రహించాడు. ప్రియులరా, నిజంగా ఎంత గొప్ప విషయము ఆ రోజు జరిగింది. నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. 4వ వాని రూపము దేవతల రూపమును లేక దేవుని కుమారుని పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి పక్షమున దేవుడు నిలబడతారు. గమనిస్తున్నారా నా ప్రియ స్నేహితులారా? ఇక్కడ
బబులోనులో ఆ విగ్రహానికి నిలబడని, తల వంచని ఈ యవనస్తుల పక్షమున దేవుడు నిలబడి ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. దానియేలు 3లోని మన కథనం ప్రకారంగా ప్రకటన గ్రంథానికి ఎలా సంబంధము కలిగి ఉన్నది? దానియేలు గ్రంథమునకు, ప్రకటన గ్రంథమునకు ఎలాంటి సంబంధం ఉన్నది? ఇక్కడ బబులోను ఒక బలవంతం చేశాడు నెబుకద్నెజరు. అలాంటి బలవంతం చేసే ఒక పరిస్థితి మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు. సమాధానము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు, ఎలాగైతే నెబుకద్నెజరు ఎవరైతే ఆయన నిర్మించిన, ఆయన ఏర్పాటు చేసిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరించరో, పూజించరో, సాగిలపడరో, వారిని వెంటనే హతము చేయాలని నెబుకద్నెజరు ఉద్దేశించి ఆ ప్రక్కనే మండుచున్న వేడిమి గల ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఎవరైతే ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయరో వారిని హతము చేయనట్లు ఒక శాసనము చేయబడుతుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలోనే 3 దూతల వర్తమానములు ఏమిటి? ప్రకటనలో దేవుడు 3 దూతల ద్వారా ఈ భూనివాసులందరికీ ఒక గొప్ప వార్తను పంపిస్తూ ఉన్నారు. ఆ వార్త ఏంటి? మొదటి దూత, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. గమనిస్తున్నారా? ప్రకటన గ్రంథంలో బలవంతం చేస్తాం ఆ ప్రతిమకు నమస్కరించాలని ఆ మృగము బలవంతం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో దేవుడు భూనివాసులందరికీ కూడా ఒక చక్కటి వర్తమానము, ప్రతి ప్రజకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ఒక్కరికి దేవుడు వర్తమానం పంపిస్తున్నారు. ఆ వర్తమానం ఏంటి? ప్రియ సహోదరి సహోదరులరా, దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును. కాబట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన సృష్టికర్తకు మాత్రమే మనము నమస్కరించాలి. సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధన చేయాలని దేవుడు పరలోకము నుండి ఒక ప్రాముఖ్యమైన వర్తమానము మనకు పంపిస్తూ ఉన్నారు. రెండవ దూత, ఆ మొదటి దూతను వెంబడిస్తున్న రెండవ దూత, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనంలో వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పను. ఈ రెండవ దూత ఇస్తున్న వర్తమానం ఏంటి? బబులోను గురించి. బబులోను ఏం చేసింది? ఒక వ్యభిచార మద్యమును ప్రజలందరికీ త్రాగించింది. ఇలాంటి అబద్ధపు ఆరాధనలో ఈ బబులోను ప్రజలందరినీ కూడా నడిపించింది, బలవంతం చేసింది. అలాంటి బబులోను కూలిపోయెనని రెండవ దూత దేవుడు ఈ రెండవ వర్తమానాన్ని భూనివాసులందరికీ పంపిస్తూ ఉన్నారు. అంటే దానియేలు కాలంలో అక్కడ వాస్తవమైన బబులోను, ఒక రాజకీయ సంబంధమైన బబులోను దానియేలు కాలంలో ఆ ప్రజలను బలవంతం చేసింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మత సంబంధమైన బబులోను భూనివాసులందరినీ ఒక ప్రతిమను నిలబెట్టి అందరూ నమస్కరించాలని బలవంతం చేస్తుంది. కాబట్టి దేవుడు ముందే మనకు ఆ వర్తమానం పంపిస్తున్నారు. భూనివాసులందరికీ మీరు మోసపోవద్దు. ఎలాగైతే ఆ ముగ్గురు నిలబడి దేవుని పక్షమున నిలబడ్డారో భూనివాసులు కూడా సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని దేవుడు వర్తమానం పంపిస్తున్నారు. మూడవ దూత
వచ్చి వారి వెంబడి వచ్చి ఆ క్రూర మృగముకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందు ఏమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏం జరగబోతుంది? దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఇప్పుడు మరొక దూత వచ్చి భూనివాసులందరికీ తెలియజేస్తున్న ఆ వర్తమానం ఏంటి? బబులోను కూలిపోయింది, కరెక్టే. మొట్టమొదటి వర్తమానం అయితే దేవుని మాత్రమే మనం ఆరాధించాలి. రెండవ దూత బబులోను కూలిపోయాను అంటే బబులోను పక్షమున మీరు ఉండొద్దు, దేవుని పక్షమునే మనం ఉండాలి. ఇప్పుడు మూడవ దూత వచ్చి ఆ బబులోను చేస్తున్న ఆ బలవంతానికి మీరు లొంగిపోవద్దు, రాజీ పడొద్దు, ఆ ముద్రను మీరు వేయించుకోవద్దు. ఎందుకంటే ఆ మృగం యొక్క ముద్రను నొసటి అందేమి అరిచేతులు కానీ వేయించుకున్నట్లయితే దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఇప్పుడు మూడవ ప్రశ్న, మృగము లేదా జంతువు బైబిల్ ప్రవచనాల్లో దేన్ని సూచిస్తున్నది? మృగము దేనికి సూచనగా ఉన్నది? సమాధానము బైబిల్లో నుండే మనకు వస్తుంది ప్రియులరా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో దానియేలు 4 జంతువులను చూశాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో ఆ 4 జంతువులు భిన్నంగా, ఒకదానికొకటి భిన్నంగా ఉన్నవి. ఆ 4 జంతువులు ప్రవచనంలో చూసి దానియేలు ఆశ్చర్యపోతున్న ఆ సమయంలో దానియేలుకు ఈ వర్తమానము వచ్చింది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము, ఈ మహాజంతువులు 4 ఉండి 4 రాజులను సూచించుచున్నవి. అవును ప్రియులరా, దానియేలు ప్రకటన గ్రంథాల్లో మనము ఈ చిహ్నాలు, ఈ సింబల్స్ మనం చూసాము. వాటి అర్థములు కూడా బైబిలే మనకిస్తుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఆ 4 జంతువులు 4 రాజులను సూచించుచున్నవి. తర్వాత దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనములో ఆ 4వ జంతువు 4వ రాజ్యమును సూచించుచున్నది. అంటే ఈ బీస్ట్స్ లేక ఈ జంతువులు ఏంటండి? ఒక రాజును లేక ఒక రాజ్యమును సూచించున్నవి. ఒక రాజు లేక రాజ్యము. ఎందుకంటే రాజ్యం లేకుండా రాజు ఉండలేడు. అందుకు ఈ 4 జంతువులు 4 రాజ్యాలని సూచిస్తూ ఉన్నవి. తర్వాత దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో కూడా మరొక దర్శనము దేవుడు దానియేలుకి ఇచ్చారు. అందులో కూడా 2 జంతువులను దానియేలు చూశాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనంలో నీవు చూసిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే, అది మాదీయుల యొక్కయు పార్సికుల యొక్కయు రాజులను సూచించుచున్నది. గమనిస్తున్నారా? ఈ పొట్టేళ్ళు మాది పార్సికుల రాజ్యాలని సూచిస్తున్నది. తర్వాత దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, అంటే గ్రీసుని పరిపాలించిన ప్రాముఖ్యమైన రాజు గురించి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనిని బట్టి మనం గ్రహిస్తున్నది ఏంటి? ఈ బైబిల్లోని ఈ జంతువులు, ఈ మృగములు ఒక రాజును లేక ఒక రాజ్యానికి సూచనగా ఉన్నదని మనం నేర్చుకుంటూ ఉన్నాము. మృగాన్ని లేదా జంతువును బైబిలు ఎలా గుర్తిస్తుందో దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో ఇక్కడ భూజనులందరినీ ఇక బలవంతం చేస్తున్న ప్రకటన గ్రంథములో ఉన్న ఈ 13వ అధ్యాయంలో ఉన్న ఆ మృగం ఏంటో మనం చూద్దాం ప్రియులరా. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితినని ప్రకటన రాసిన యోహాను సెలవిస్తున్నాడు. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాం. యోహాను చూస్తున్నాడు. సముద్రములో నుండి ఒక భయంకరమైన ఒక జంతువు, దానికి 7 తలలున్నవి, 10 కొమ్ములున్నవి. ఆ 7 తలల మీద దేవదూషణకరమైన పేర్లు, తర్వాత ఆ 10 కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నట్లు
యోహాను చూశాడు. ఆ మృగము, యోహాను చూసిన ఆ మృగము పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనములో, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. గమనిస్తున్నారా ప్రియులారా? చాలా భిన్నంగా కనపడుతుంది. చిరుతపులి శరీరము, దాని పాదములేమో ఎలుగుబంటి పాదములు, దాని యొక్క నోరు సింహపు నోరు. ఈ మృగము ఎవరు? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్న ఈ మృగము ఎవరో మనం ఒకసారి గుర్తుపడటానికి, దానిని గుర్తుపడటానికి 10 లక్షణాలు మనం చూద్దాం. మొట్టమొదటిది, అది సముద్రంలో నుండి పైకి లేచును. తర్వాత రెండవది, దాని బలము, సింహాసనము మరియు అధికారము ఘటసర్పము నుండి పొందును. 2వ వచనంలో కనపడుతుంది, ప్రకటన 13:2లో. మూడవది, ప్రపంచవ్యాప్తమైన అధికార శక్తిగా మారును. ప్రకటన 3:7 వచనములలో అది భూజనులందరినీ కూడా నడిపిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ పవర్గా ఉండబోతుంది. 4వ పాయింట్, దేవదూషణకు పాల్పడి దోషియే అయినది. అవును, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు. 4వది, 42 ప్రవచనాత్మకమైన నెలలను పరిపాలించును. దాని అధికారము ఎంతకాలం ఉంటుంది? 42 నెలలు ఉండబోతుందని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం తెలియజేస్తుంది. తర్వాత దానికున్న ఆ 7 తలలలో ఒక తలకు చావు దెబ్బ తగిలినట్లు 6వ పాయింట్ మనకు కనపడుతుంది. చావు దెబ్బ తగిలి మానిపోయాను. చావు దెబ్బ తగలటం మాత్రమే కాదు, ఆ చావు దెబ్బ మానిపోయింది. 7వ పాయింట్, మతపరమైన శక్తిగా ఆరాధన పొందును. దేవుని పరిశుద్ధులను హింసకు గురి చేయను. అవును, దేవుని భక్తులను అది నలగొట్టబోతుంది. 9వ పాయింట్, 666 అనే మర్మమైన సంఖ్యను కలిగి ఉండును. అవును, దానికి ఒక సంఖ్య 666 ఉండబోతుంది. తర్వాత 10వ పాయింట్, ఒక ఉన్నతమైన వ్యక్తి నాయకత్వమును వహించను. అంటే దానిని నడిపించే, ఆ అధికారమును నడిపించేది ఒక వ్యక్తి అయి ఉంటుందని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా మనం చూస్తున్నాం. ఈ 10 పాయింట్లు కూడా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ మృగము ఎవరు? ఈ 10 పాయింట్స్ బట్టి మనము ఆ మృగం ఎవరో గుర్తుపట్టాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. మీలో అనేక మంది ఇప్పటికే ఆ 10 పాయింట్స్ చూసి, ఆ 10 గుర్తింపు విషయాలను చూసి మీరు గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. మనం అందరం కలిసి నేర్చుకుందాం దేవుని వాక్యంలో నుండి. ఈ క్రూర మృగము సముద్రములో నుండి పైకి లేచును. సముద్రము లేదా నీరు దేనికి సూచిస్తున్నది? మొట్టమొదటిది, ఆ క్రూర మృగము ఒక సముద్రంలో నుండి పైకి వస్తుంది. సముద్రము లేక నీరు దేనికి సూచనగా ఉన్నది? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో, నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించను. అంటే ప్రవచనములో సముద్రము లేక నీరు దేనికి సూచనగా ఉందండి? ప్రజలకు, జనసమూహములకు సూచనగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ అధికారము, ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న ఆ మృగము, ఆ అధికారము నాగరికత విస్తృతంగా పెరిగిన కేంద్రము నుండి పేపసీ, పోపుల వ్యవస్థ పుట్టుకొచ్చింది. అవును, ఈ క్రూర మృగముగా దేవుడు మనకు చిత్రీకరిస్తున్న ఆ రాజ్యము ఏంటో తెలుసండి? నాగరికత బాగా, సివిలైజేషన్ బాగా ఉన్న ఐరోపా ఖండము నుండి బయటకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజల్లో నుండి బయటకు వస్తుంది.
విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. మృగానికి తన బలమును సింహాసనమును ఎవరిస్తారు? 6వ ప్రశ్న, ఎవరిస్తున్నారు? దేవుని వాక్యమే మనకు తెలియజేస్తుంది. ఆ 2వ పాయింట్గా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఎవరిస్తున్నారు ఈ మృగమునకు అధికారము? ఘటసర్పం అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో సాతానని మనం చూసాము. కానీ సాతానుడు ఎలాగా పనిచేస్తూ ఉన్నాడు? ఒక ఉదాహరణ మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆ టైంలో రోమా ప్రభుత్వము పరిపాలన చేస్తుంది. యేసుక్రీస్తు వారిని పుట్టుకలోనే సాతానుడు చంపడానికి ప్రయత్నం చేశాడు. అవును, ఆయన జన్మించినప్పుడే సాతానుడు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎవరి ద్వారా? ఆ రోమా రాజ్యం ద్వారా. ఆ హేరోదు రాజ్యం రోమా సైన్యాన్ని బెత్లెహేముకు పంపించాడు. బెత్లెహేములో పసిపిల్లల్ని రోమా సైనికులు చంపేశారు. గమనిస్తున్నారా ప్రియులారా? సాతానుడు రోమా రాజ్యాన్ని వాడుకున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోని ఘటసర్పము ఏంటి తెలుసండి? అన్యమత రోమా సామ్రాజ్యము ద్వారా పనిచేస్తున్న సాతానుడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా మనుషుల ద్వారా, వ్యక్తుల ద్వారా, అధికారముల ద్వారా సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఈ క్రూర మృగమునకు సాతానుడే వెనకుండి నడిపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మొదటిది మనం చూసాం, ఘటసర్పము బలమును సింహాసనమును అధికారం ఇచ్చాను. అంటే సాతాను దగ్గర నుండి దీనికి అధికారము కలుగుతుంది. ఏం జరిగిందో చరిత్రలో ఒకసారి మనం చూస్తే, చక్రవర్తి నివాసం అంటే కాన్స్టంటినోపుల్ అనే ఒక పట్టణాన్ని కాన్స్టంటైన్ చక్రవర్తి నిర్మించుకున్నాడు. ఆ పట్టణానికి అసలు పేరు ఇస్తాన్బుల్ అని ఈ రోజున పిలుస్తున్నాము. దానికి పేరు ఆయన కాన్స్టంటైన్ చక్రవర్తి తన పేరు పెట్టుకున్నాడు, కాన్స్టంటినోపుల్ అని. ఏం చేశాడు? కాన్స్టంటైన్ చక్రవర్తి తన నివాసాన్ని కాన్స్టంటినోపుల్కి బదిలీ చేయడము రోమా ప్రతిష్టకు విచారకరమైన దెబ్బ. మరియు ఆ సమయంలో దాని వేగవంతమైన క్షీణతను ఎవరో ఒకరు ఊహించి ఉండవచ్చునని మనకు చరిత్ర సాక్ష్యమిస్తుంది. కానీ ఏం జరిగింది? కానీ సంఘ అభివృద్ధి మరియు రోమా బిషప్ లేదా పోప్ యొక్క పెరుగుతున్న అధికారము దానికి జీవితం పై కొత్త ఒడంబడికను ఇచ్చి దానిని మళ్ళీ రాజధాని నగరంగా చేసింది. ఈసారి నాగరిక ప్రపంచానికి మత రాజధానిగా నగరంగా మారేలా చేసింది. దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే క్రీస్తు శకము 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి తన రాజధానిని రోమా పట్టణం నుండి కాన్స్టంటినోపుల్కి మార్చుకున్నాడో, ఇప్పుడు రోమా పట్టణము ఎవరి చేతుల్లో పెట్టాడు? పోపుల చేతుల్లో, రోమా సంఘం చేతుల్లో పెట్టాడు. అప్పుడేం జరిగింది? ఇప్పుడు కైసర్ల వారసత్వానికి రోమ్లో పోపుల వారసత్వము వచ్చింది. కాన్స్టంటైన్ రోమ్ నుండి బయలుదేరినప్పుడు అతడు తన అధిష్టాన్ని పోపుకు ఇచ్చాడు. గమనిస్తున్నారా ప్రియులరా?
చరిత్ర ఏం సాక్ష్యం ఇస్తుంది? కాన్స్టంటైన్ ఇప్పుడు తన రాజధానిని బదిలీ చేసుకున్నప్పుడు రోమా పట్టణాన్ని పోపుల చేతుల్లో పెట్టాడు. ఒకప్పుడు కైసర్లు, రోమా చక్రవర్తులు పరిపాలన చేసిన ఆ స్థానంలో ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారని చరిత్ర మనకు తెలియజేస్తుంది. పోపులు పరిపాలన చేస్తున్నారు కైసరు స్థానంలో. క్రూరమృగము దాని బలమును, సింహాసనమును, అధికారమును రోమ్ నుండి పొందునని మనం ఆ పాయింట్ చూస్తున్నాం. రోమా ద్వారా సాతానుడు ఇప్పుడు ఈ రోమా సంఘానికి ఈ అధికారాన్ని ఇచ్చాడు. 7వ ప్రశ్న, క్రూరమృగం యొక్క ప్రభావము ఎంతవరకు చేరుకుంటుంది? ఈ క్రూరమృగం యొక్క ఆ ప్రభావము, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుందో మనం దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనములో భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండ్రి. ఎంతమంది? భూజనులందరూ, భూనివాసులందరూ ఇక ఆ అధికారం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచున్నారు. చరిత్రలో మనం చూడొచ్చు, ఇప్పుడు పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడును. అవును ప్రియులరా, ఐరోపా ఖండములో కైసర్లు పరిపాలన చేసిన ఆ స్థలంలో నుండి ఇప్పుడు అది పరిపాలన చేస్తూ భూజనులందరినీ ఆకర్షించుకుంటుంది. భూజనులందరి మీద దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అసలు పేరేంటండి? క్యాథలిక్. క్యాథలిక్ అనే మాటకు అర్థం ఏంటి? క్యాథలిక్ అంటే అర్థము యూనివర్సల్. యూనివర్సల్ అంటే ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క అధికారము, ప్రభావము ఉంటుంది. మృగము నోటి నుండి ఏమి వచ్చునో, ఏమొస్తుందో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం తెలియజేస్తుంది. దేవుని దూషించుటకును, ఆయన నామమును దూషించుటకును అది తన నోరు తెరిచెను. ఇప్పుడు ఇంత అధికారము పొందిన ఈ మృగము ఇప్పుడు దేవుణ్ణి దూషించడం మొదలు పెడుతుంది. అంటే దేవాది దేవుణ్ణి దూషించడానికి మొదలు పెడుతుంది. ఒకసారి చరిత్రను మనం చూడొచ్చు. దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనని, తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుంటునని మొదటి శతాబ్దంలోనే భక్తుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేశారు. అవును, ఆ క్రీస్తు విరోధి దేవుని కంటే తాను హెచ్చించుకుంటాడు, దేవునిలా కనపరుచుకుంటాడు, దేవుని ఆలయములో దేవుని స్థానాన్ని తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాడని అప్పుడే పౌలు గారు మనకు తెలియజేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో అసలు దేవదూషణ అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. దేవదూషణ అంటే ఏంటో దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. దేవదూషణ అంటే ఏంటి? మానవుడయ్యుండి దేవుణ్ణని చెప్పుకోవటము దేవదూషణ నంబర్ 1. అవును ప్రియులరా, అంటే ఒక మానవుడయ్యుండి దేవుడని చెప్పుకోవటము దేవదూషణ. ఇంకొక ఈ విషయం గురించి మన పోపులు ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ చిత్రంలో మనకి పోప్ లియో 13 మనకు కనపడుతున్నారు. ఆయన ఏమంటున్నారో తెలుసా? మేము ఈ భూమిపై సర్వశక్తిమంతుడైన దేవుని స్థానాన్ని కలిగి ఉన్నాము. అంటే ఈ భూమి మీద దేవుని స్థానంలో మేము ఉన్నామని పోపు గారు చెప్పుకుంటున్నారు. ఇది దేవదూషణ కాదా ప్రియులరా? లూకాసు వార్త 5వ అధ్యాయము 21వ వచనములో దేవదూషణకు 2వ అర్థము మనకు కనపడుతుంది. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగరే.
దేవదూషణ అంటే మొట్టమొదటిగా మానవుడయ్యుండి దేవుడని చెప్పుకోవటం. తర్వాత దేవదూషణకు రెండవ అర్థం ఏంటి? మానవుడయ్యుండి పాపాలు క్షమించే అధికారం ఉన్నదని చెప్పుకోవటం. ఎందుకంటే పాపాలను క్షమించే అధికారము దేవునికి మాత్రమే ఉన్నది. మన పాపముల కొరకు ఎవరైతే సిలువపై మరణించారో ఆయనకు మాత్రమే మన పాపాలను క్షమించే అధికారం ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పాపాలను క్షమించే అధికారం ఉన్నది. దేవుడు తానే యాజకుల రోమన్ క్యాథలిక్ సంఘము ఏమంటుంది? దేవుడు తానే తన యాజకులు అంటే బిషప్ లేదా ఇతర మతాధికారులు తీర్పుకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది. మరియు వారు నిరాకరించడాన్ని లేదా ఆమోదించడాన్ని బట్టి పాపాలను క్షమించటం లేదా క్షమించకపోవడము జరుగుతుంది. వారు ఏమంటున్నారో తెలుసా? మేము క్షమిస్తే దేవుడు క్షమించాలి. దేవుడు మానవుల మాటకు ఆయన విధేయత చూపించాలన్నట్లుగా ఇక్కడ వారికి తెలియజేస్తుంది. బిషప్ యొక్క నిర్ణయము ముందు తీసుకోబడుతుంది, దేవుడి ఆమోదము తర్వాత పరిగణలోనికి తీసుకోబడుతుందని డిగ్నిటీస్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రీస్ట్ అని ఇందులో చెప్తున్నారు. అంటే దేవుని కంటే ప్రాముఖ్యమైన స్థానము. అందుగురించే వారు ఏం చేశారు? వారి దేవాలయాల్లో కన్ఫెషనల్ బూత్స్ అని ఏర్పాటు చేశారు. ప్రజలు అక్కడికి వెళ్ళి వారు పాపాలు ఒప్పుకోవటము అంటే వారు క్షమించే అధికారము మాకున్నదని చెప్పడము. గమనిస్తున్నారా ప్రియులరా? ఎంతకాలము ఈ మొదటి మృగము పరిపాలన చేస్తుంది? ఎంతకాలము? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో 5వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మరియు 42 నెలలు తన కార్యము జరపన అధికారము దానికి ఏర్పాటయ్యను. 42 నెలలు ప్రవచనములో ఒక రోజు అంటే ఒక సంవత్సరం అని ఇంతకు ముందే మనం చూసాము. ఆ 42 నెలలంటే 1260 సంవత్సరాలు. చూద్దాం ప్రియులరా, చరిత్ర దీని గురించి ఏం చెప్తుంది. క్రీస్తు శకము 538లో పోప్ యొక్క చట్టబద్ధంగా గుర్తించబడిన ఆధిపత్యము ప్రారంభమైంది. అప్పుడు జస్టీనియన్ చక్రవర్తి యొక్క ఉత్తర్వు అమల్లోనికి వచ్చింది. అది రోమ్ బిషప్ అన్న అన్ని సంఘాలపై అధిపతిగా, సిద్ధాంతం యొక్క నిర్దేశకుడిగా మరియు మత విశ్వాసుల దిద్దుబాటుదారుడిగా చేసింది. ఏం జరిగింది? క్రీస్తు శకము 538 సంవత్సరంలో జస్టీనియన్ ఈ కాన్స్టాంటినోపుల్ రోమా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ జస్టీనియన్ ఆయన ఒక శాసనం చేశాడు. ఆ శాసనము అమల్లోనికి వచ్చింది. అప్పటి నుండి ఇప్పుడు పోపులు పరిపాలన చేయటము మొదలయ్యింది. తర్వాత విజిలియస్ బెలిసారియస్ యొక్క సైనిక దళ భద్రత క్రింద పోపుల సింహాసనాన్ని క్రీస్తు శకము 538లో ఆరోహించాడు. ఇప్పుడు పోప్ అధికారంలోనికి వచ్చాడు. ఎట్లాగా? మిలిటరీ సహాయంతో. విజిలియస్, బెల్సారియస్ సైనిక దళ భద్రతతో ఇప్పుడు పోప్ సింహాసనాన్ని అధిరోహించాడు. ఎప్పుడు? క్రీస్తు శకము 538 సంవత్సరంలో. 538 సంవత్సరంలో అధికారం పొందిన ఈ పోప్కి ఏం జరిగింది? 42 నెలల తర్వాత క్రూర మృగమునకు ఏం జరిగింది? 42 నెలలంటే బైబిల్లో మనం చూసాం, ఒక రోజు అంటే ఒక సంవత్సరము, ఒక నెల, అవును, అంటే 30 రోజులు, అంటే 1260 సంవత్సరాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ 42 నెలల తర్వాత దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి. దేవుని యొక్క వాక్యము కరెక్ట్గా ఇస్తుంది. దానికి అధికారము 42 నెలలు మాత్రమే. ఆ 42 నెలలు పూర్తి కాగానే దానికి చావు దెబ్బ తగులుతుంది. కానీ ఆ చావు దెబ్బ మానిపోతుంది. 42 నెలలంటే 1260 సంవత్సరములు. యెహెజ్కేలు
4వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆ 1200 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభమైనవి మనం చూసాం. క్రీస్తు శకము 538వ సంవత్సరంలో. మరి ఆ 42 నెలలు అంటే 1260 సంవత్సరాలు క్రీస్తు శకము 1798లో పూర్తవుతుంది. ఈ 1260 సంవత్సరాలని చరిత్రకారులు ఏమంటున్నారో తెలుసా? చీకటి యుగములో. చీకటి యుగములో. ఎందుకు చీకటి యుగములో అని మనము చూసినట్లయితే, ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ దీపాన్ని, దేవుని వాక్యాన్ని ఈ 1260 సంవత్సరాల కాలంలో ఈ పోపుల అధికారము ఏం చేస్తుందో తెలుసండి? దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి సాంప్రదాయాల్ని తీసుకొని వచ్చింది. దీపాన్ని ప్రక్కన పెట్టినప్పుడు, వెలుగు లేనప్పుడు చీకటియే. నిజంగానే క్రైస్తవ సంఘము చీకటిలో ఈ 1260 సంవత్సరంలో చీకటి యుగములు, డార్క్ ఏజెస్ అని మనం చరిత్రకారులు పిలుస్తున్నారు. 1298లో దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆ 1260 సంవత్సరంలో పూర్తి కాగానే ఏం జరిగిందో తెలుసండి? 1798లో బర్త్ ఇయర్ అంటే నెపోలియన్ యొక్క జనరల్ ఆయన రోమ్లోకి ప్రవేశించి పోపుల ప్రభుత్వాన్ని రద్దు చేసి లౌకిక వ్యవస్థను స్థాపించాడు. కరెక్ట్గా 1798వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం నుండి ఈ బర్త్ ఇయర్ నెపోలియన్ యొక్క జనరల్ ఆయన వచ్చి పోపుని అరెస్ట్ చేశాడు. చాలా వింతైన విషయము, ఆశ్చర్యకరమైన విషయము. ఇప్పుడు వరకు చరిత్రలో అలాంటి సంఘటన జరగలేదు. లౌకిక వ్యవస్థను స్థాపించాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ 1260 సంవత్సరంలో ఈ పోపుల యొక్క ఈ రోమా సంఘము ఏం చేస్తుందో తెలుసా? ఈ 1260 సంవత్సరంలో ఈ డార్క్ ఏజెస్లో, ఆ చీకటి యుగాల్లో ఎవరైతే బైబిల్ని పాటిస్తున్నారో వారిని ఖడ్గానికి పాలు చేస్తుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. నిజంగానే ఆ టైంలో, ఆ చీకటి యుగాల టైంలో 50 మిలియన్ల ప్రజలు హతసాక్షులుగా చనిపోయారు ప్రియులరా. కానీ ఆ చావు దెబ్బ మానిపోయినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ చావు దెబ్బ ఎలాగ మానిపోయింది? ఎప్పుడు మానిపోయింది? సరిగ్గా ఫిబ్రవరి 11, 1929వ సంవత్సరంలో ఏం జరిగిందో తెలుసా? ఈరోజు రాత్రి రోమా ప్రశ్న గతానికి సంబంధించినది మరియు గాయాన్ని మాన్పింపచేసే చిరస్మరణీయ పత్రానికి అధికార సంతకాలను అమర్చడంలో వాటికన్ ఇటలీతో శాంతి ఒప్పందం చేసుకుంది. ఫిబ్రవరి 11, 1929వ సంవత్సరంలో ఇటలీ ప్రభుత్వమునకు ఈ రోమా సంఘమునకు ఒక ఒప్పందము జరిగింది. ఆ ఒప్పందం జరగడం ద్వారా ఇప్పుడు ఆ చావు దెబ్బ మానిపోయింది. పేపసీ, పోపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి, ప్రతిష్ట మరియు ప్రాముఖ్యతను సాధించింది. నిజంగానే ఈ రోజున పోప్ అంటే తెలియని వ్యక్తి లేరు. ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపే చూస్తున్నారు. ఈ భూలోకంలో శాంతి దూత పోప్ అని పిలుస్తున్నారు. క్రూర మృగము ఒక ప్రభుత్వము లేదా మతాధికారమా? దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనము, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును. గమనిస్తున్నారా? ఎలాగైతే బబులోను, దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఆ బబులోను నెబుకద్నెజరు వారిని ప్రతిమకు నమస్కారం చేయమని బలవంతం చేశాడో, ఇప్పుడు ఈ మృగముకు ఉన్న ప్రతిమకు నమస్కారం చేయనట్లు అది బలవంతం చేస్తుంది.
క్రూర మృగము దేవుని పరిశుద్ధులను ఏమి చేయను, దేవుని పరిశుద్ధులకు ఏం చేయబోతుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక హిస్టోరియన్, బ్రిటిష్ హిస్టోరియన్ విలియం ఎడ్వర్డ్ లెక్కీ ఈ విధంగా రాస్తున్నాడు. రోమా సంఘము మానవ జాతిలోనే ఇప్పటి వరకు ఉన్న ఏ ఇతర సంస్థల కన్నా ఎక్కువ అమాయకుల రక్తాన్ని చిందించింది. ఎంతమందినో తెలుసండి, ఆ చీకటి యుగాల కాలంలో 50 మిలియన్ల ప్రజలను హత్య చేయటము. అయినప్పటికీ చరిత్ర గురించి సమర్థవంతమైన జ్ఞానము ఉన్న ఏ ప్రొటెస్టెంట్ సంఘ నాయకుడు లేదా సభ్యుడు దీనిని ప్రశ్నించరు. ఎంతమంది 50 మిలియన్ల ప్రజలను హింసించి వారి రక్తాన్ని కార్చినప్పటికీ ఎవరు కూడా ప్రశ్నించట్లేదు. మృగాన్ని గుర్తించే మర్మమైన సంఖ్య ఏమిటి? ఆ మర్మమైన సంఖ్య ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో మృగం యొక్క సంఖ్య ఏంటండి? 666. గమనిస్తున్నారా? బబులోనులో ఆ ప్రతిమను 60 అడుగుల ఎత్తు, 6 మూరల వెడల్పు, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. అలాగే ఈ ప్రతిమ కూడా, ఈ అధికారం యొక్క సంఖ్య 666. గమనిస్తున్నారా? పోపును ఎదుర్కొనగానే ఎవరైనా సరే ఒక ఎంపిక చేసుకోవాలి. క్యాథలిక్ సంఘం యొక్క అధిపతి పోపు విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు యొక్క వికర్, అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రతినిధి అని నిర్వహించబడింది. గమనిస్తున్నారా ప్రియులారా? క్రీస్తు యొక్క ప్రతినిధిగా ఈ విధంగా వారు చేశారు. త్రిత్వములో శక్తిమంతుడైన దేవుని రెండవ వ్యక్తి యొక్క స్థానం పొందిన దేవుని కుమారుని సూచించే భూ సంబంధమైన ప్రతినిధిగా పోప్ పరిగణించబడ్డాడు. ఎవరి స్థానము ఈ మానవుడు తీసుకుంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్థానము. అంటే క్రీస్తు విరోధి కాదా? పోపు యొక్క కిరీటాన్ని మనం గమనించినట్లయితే పోపు కిరీటంపై ఉన్న అక్షరాలు ఏమిటి? అవి దేనిని సూచిస్తున్నాయి? పోపు కిరీటం పైన అక్షరాలు ఏంటో తెలుసండి? వైకేరియస్ ఫిలిడాయ్. ఆయన కిరీటం పైన అక్షరాలు వికారియస్ ఫిలిడే. ఇవి లాటిన్ భాషలో దేవుని కుమారుని భూ సంబంధమైన ప్రతినిధి అనే అర్థము. యేసుక్రీస్తు వారి యొక్క స్థానము ఆయన తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ మాటకు, ఆ యొక్క వారికున్న ఆ పదానికి, వికేరియస్ ఫిలిడా అనే మాటకి ఇప్పుడు రోమా సంఖ్యలు, రోమా విలువను మనం పెట్టినట్లయితే ఆ క్యాల్కులేషన్ మనకి ఎంత వస్తుందండి? 666. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఈ 10 లక్షణాల ద్వారా, ఈ 10 గుర్తించే ఆ లక్షణాల ద్వారా మనం చూస్తూ ఉన్నాము ఆ మృగము ఎవరో దేవుని వాక్యం సెలవిస్తుంది. 666 అనే సంఖ్యను అర్థం చేసుకొనుట ప్రకటన గ్రంథం అంతటా 7 అనే సంఖ్య పరిపూర్ణతను లేదా సంపూర్ణతను సూచిస్తుంది. 7వ సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, మరి 6వ సంఖ్య అసంపూర్ణతకు సూచిస్తుంది. ఇది బాబులోన్ యొక్క గణత వ్యవస్థకు ఆధారము. బబులోనుకు సంబంధించింది 6వ సంఖ్య, కానీ దేవునికి సంబంధించింది 7వ సంఖ్య అని మనం బైబిల్ అంతా చూస్తున్నాం. పరలోకములో దేవుని స్తుతి కీర్తనలను ఎవరు పాడెదరో? ఎవరు? యోహాను చూశాడు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటి ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక, హల్లెలూయా, వాటిని జయించువారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచినట్టు చూచితిని. యోహాను చూస్తున్నాడు. ఒక గొప్ప జన సమూహము ఆ ప్రతిమకు నమస్కరించలేదు, ఆ ప్రతిమ యొక్క ముద్రను స్వీకరించలేదు, ఆ మృగం ముద్రను స్వీకరించలేని ఒక గొప్ప జనసమూహమును దేవుణ్ణి ఆరాధన చేస్తూ జయించిన ఈ జనసమూహాన్ని యోహాను చూశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు నాకు ఒక ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు నీ స్నేహితులను పోగొట్టుకోవలసినప్పటికీ యేసు ఎటు నడిపిస్తాడో అటు
నీవు ఆయనను వెంబడించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ రోజున షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు ప్రాణాలు కూడా పోగొట్టుకోవలసి వచ్చిన ఆ పరిస్థితి. కానీ మేము దేవునికే విధేయత చూపిస్తాం. పరలోకమందున్న ఆ దేవుడు తప్ప మాకిక ఏ దేవుడును లేడు. దేవునికే మా విధేయత. ప్రాణం పోయినా ఈ రోజున నీవు నీ స్నేహితులను పోగొట్టుకోవాల్సి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు వారు ఎటు నడిపిస్తే అటు నడవడానికి, యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. నా కుమారుడా, నా కుమార్తె. దానియేలు గ్రంథములో బబులోను ఎలాగైతే బలవంతం చేసిందో అందరూ కూడా నమస్కరించాలని, అట్లాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మరొక బలవంతము రాబోతుంది. మరొక బలవంతం రాబోతుంది. అది ఆరాధనకి సంబంధించి ఉంటుంది. ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షమున నిలవబడటానికి నీవు ఇష్టపడుతున్నావా? ఎప్పుడైతే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు క్రీస్తు పక్షమున, దేవుని పక్షమున నిలవబడటానికి ఇష్టపడ్డారో వారి పక్షమున దేవుడు నిలబడ్డాడు. అట్టి అనుభవము నీవు పొందాలని దేవుడు కోరుచూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. మా హృదయాలతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాము. నాయనా, మీ పక్షమున మీకు విధేయులంగా మేము జీవించినట్లు మీ కృప, మీ సన్నిధి, మీ నడిపింపు మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రార్థనా బృందము మీ ప్రత్యేక ప్రార్థనా విన్నపాలను స్వీకరించి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్కి కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. లేక మీ ప్రార్థనా విన్నపములను prayer@aftv.in అనే అడ్రస్కు ఈమెయిల్ చేయమని కోరుచున్నాను. టెక్సాస్లోని వాతావరణం మీకు నచ్చకపోతే అది మారుతుందని మీరింతకు ముందు ఈ పదబంధాన్ని వినే ఉంటారు. మరియు టెక్సాస్లో ప్రతిదీ పెద్దదని కూడా మీరు విన్నారు. గడ్డి బీడులు, బెడ్ బకిల్స్, కౌబాయ్ టోపీలు. కానీ టెక్సాస్ గురించి అత్యంత ప్రసిద్ధ నినాదం అలమోను గుర్తుంచుకోవడం. ఐకానిక్ వీరుల హింసాత్మక యుద్ధాలు మరియు ధైర్య సాహసాలు పురాణాల అంశాలుగా ఉన్నాయి. వీటిలో శతాబ్దాలు గడిచిన చాలా కాలం తర్వాత కూడా మొత్తం సంస్కృతులు తరచుగా వారి గుర్తింపును, గర్వాన్ని పొందుతాయి. మరియు టెక్సాస్లో అలమో కథ 200 సంవత్సరాలుగా టెక్సాస్ స్వాతంత్రం యొక్క ర్యాలీగా ఉంది. టెక్సాస్లో ప్రతిదీ పెద్దదని టెక్సాస్ గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే టెక్సాస్ తక్కువ 48 యుఎస్ స్టేట్స్లో అతి పెద్దది. ఆలమో యుద్ధ సమయంలో చాలా చిన్న క్రైస్తవ మిషన్లో ఈ భారీ రాష్ట్రం ప్రారంభమైందని నమ్మడం కష్టం. ప్రతి సంవత్సరం ఈ ప్రసిద్ధ మిషన్ మ్యూజియం గ్రహం యొక్క అన్ని ప్రాంతాల నుండి 2.5 మిలియన్లకు పైగా సందర్శకులను అందుకుంటుంది. వారు ఈ పురాణ స్థలాన్ని బాగా చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. టెక్సాస్ విప్లవంలో ఆలమో కీలక పాత్ర పోషించింది. 1835 డిసెంబర్లో తేజానోలోని టెక్సన్స్ వాలంటీర్లు నగరంలో ఉన్న మెక్సికన్ బృందాలతో పోరాడారు. జనరల్ మార్టిన్ పెర్ఫెక్టో డికాస్ లొంగిపోవాలని బలవంతం చేశారు. విజయవంతమైన స్వచ్ఛంద సేవకులు అలమోను ఆక్రమించి దాని రక్షణను బలోపేతం చేశారు. డేవిడ్ క్రోకెట్, జేమ్స్ బౌవీ మరియు కల్నల్ విలియం ట్రావిస్ వంటి ప్రసిద్ధ అమెరికన్లు ఈ ప్రదేశాన్ని తయారు చేశారు. ఈ పురాతన మిషన్ మెక్సికో నుండి టెక్సాస్ స్వాతంత్రం కోసం ఒక పురాణ యుద్ధంలో చివరి స్టాండ్. ఫిబ్రవరి 23, 1836న జనరల్ ఆంటోనియో లోపెస్ శాంటాయానా రాక వారిని దాదాపు ఆశ్చర్యపరిచింది. టేజనోస్లోనే టెక్సన్స్ అలమోను రక్షించడానికి సిద్ధమయ్యారు. తిరుగుబాటుదారుల ఈ చిన్న రాక్ ట్యాగ్ సమూహం కోసం 16 ఏళ్ల వయసులో చిన్నవాడు మరియు 75 ఏళ్ల పెద్దవాడు 6000+ సైనికులతో బాగా శిక్షణ పొందిన మరియు వ్యవస్థీకృత మెక్సికన్ సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది తీవ్రమైన మరియు ఏకపక్షమైన యుద్ధం అయినప్పటికీ తిరుగుబాటుదారుల చిన్న దళం 13 రోజుల పాటు బృందాలను తిప్పికొట్టగలిగింది. పురాణం ప్రకారం అదనపు సహాయం క్షీణించే అవకాశంతో
కల్నల్ ట్రావిస్ కత్తితో నేలపై ఒక గీతను గీశాడు. రేఖను అధిగమించడానికి, నిలబడడానికి, పోరాడడానికి సిద్ధంగా ఉన్న ఏ వ్యక్తినైనా కోరాడు. ఒకటి మినహా అన్ని దాటిపోయాయి. చివరి దాడి 1836 మార్చి 6 ఉదయం తెల్లవారుజామున జరిగింది. 13వ రోజు ఆలమో లోపల నుండి ముట్టడి, ఫెరంగి మరియు చిన్న ఆయుధాల కాల్పులు అనేక మెక్సికన్ దాడులను తిప్పికొట్టాయి. శాంటాయానా సైనికులు తిరిగి సమూహంగా గోడలెక్కి ప్రాంగణంలోకి పరిగెత్తారు. రక్షకులు అణగారినంత వరకు తీరని పోరాటం కొనసాగించారు. సూర్యోదయానికి యుద్ధం ముగిసింది. సైనిక దళం చంపబడింది. ఆలమో యుద్ధానికి సంబంధించిన కొన్ని వివరాలను చరిత్రకారులు చర్చించవచ్చని మీకు తెలుసు. వారు చేసిన అద్భుతమైన త్యాగాన్ని మరియు ఆ సమయంలో ప్రదర్శించిన ధైర్యాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. వారు తమ ప్రాణాలను త్యాగం చేస్తూ అంతిమ త్యాగం చేశారు. అందుకే ఆలమో కథ చాలా స్ఫూర్తిదాయకంగా, అలాగే ప్రోత్సాహకరంగా ఉంది. అందుకే బైబిల్ చాలా స్ఫూర్తిదాయకమైన స్నేహితులు. ఎందుకంటే మీరు స్వేచ్ఛను, శాశ్వతమైన జీవితాన్ని పొందగలిగేలా అంతిమ త్యాగం చేయడానికి, జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. అలాంటి స్నేహితుడికి మీరు మీ జీవితాన్ని విశ్వసించగలరని మీరు అనుకోలేదా? సువార్త కథ ధైర్యం మరియు ఆశ యొక్క కథ. రక్షణ మరియు మద్దతు లేకుండా మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టని దేవుని కథ. యేసు సువార్త మరియు సువార్త గుర్తుంచుకోవాల్సిన కథ. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ప్రసంగాలు మీ మనసులో ప్రశ్నలను తలెత్తేలా చేశాయా? మీకేమైనా బైబిల్ ప్రశ్నలు ఉన్నట్లయితే వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సంతోషిస్తాము. దయచేసి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్కి కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. లేదా మీకున్న ప్రశ్నలను info@aftv.in అనే అడ్రస్కు ఈమెయిల్ చేయమని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మలను దీవించునుగాక. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు, సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం.